వైఎస్ షర్మిలను వైఎస్ సునీతారెడ్డి ఇడుపులపాయలో కలిశారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో షర్మిలతో కలిసి సునీత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక అక్కడి నుంచి కడపలో జరిగే కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి బయలుదేరారు. షర్మిలతో కలిసి సునీత ఒకే వాహనంలో వెళ్లారు. దీంతో సునీతారెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు. రమేష్, ఇప్పుడు వైఎస్ షర్మిలతో సునీతారెడ్డి భేటీ కావటం వెనుక ఆంతర్యం ఏంటి? ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అవబోతున్నారా? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హరీష్ ఏపీసీసీ అధ్యక్షులైనటువంటి షర్మిలతో ఈ రోజు ఉదయం వివేక కుమార్ అయినటువంటి సునీతారెడ్డి ఇడుపులపాయలో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఇరువురు కూడా కలిసి వైఎస్ అంతేకాకుండా వైఎస్ ఆశీస్సులు పొందినటువంటి తర్వాత ఇద్దరు ఒకే వాహనంలో కడప నగరంలో జరుగుతున్నటువంటి జయరాజ్ గార్డెన్ లో జరుగుతున్న కడప అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లో ఈ యొక్క ప్రదేశాన్ని కూడా వారు రాబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా షర్మిల కడప జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో చేరుకున్నారు. కానీ ఈ జయరాజ్ గార్డెన్ అనేటువంటి యొక్క కళ్యాణ మండపము వివేక కుమార్తె అయినటువంటి సునీతారెడ్డికి సంబంధించినటువంటిదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు సంబంధించిన సొంత కళ్యాణ మండపంలోనే ఇక్కడ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి అక్కతో షర్మిలతో ఇడుపులపాయలో భేటీ తర్వాత ఇరువురు కూడా ఈ యొక్క ప్రదేశానికి ఒకే వాహనంలో వస్తున్నారు. వచ్చినటువంటి తర్వాత ఈ యొక్క సభా వేదిక కేంద్రంగా చేసుకుని ఆమె కాంగ్రెస్ కండువా కూడా తప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఇక్కడ చెప్తూ వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తుంది అంటూ వస్తున్నటువంటి ప్రచారాలకు నేటితో తెర చెప్పడం చెప్పవచ్చు. హరీష, అంటే ఈ సమావేశం ఏ సమయానికి ఉండబోతోంది? అలాగే అంటే వీరిరువురితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరెవరు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు? హరీష, ఈ సమావేశం మరి మనం చూసినట్లయితే అటు సునీతారెడ్డి కావచ్చు, అదేవిధంగా శర్మిలారెడ్డి కావచ్చు, మరి కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ప్రాంతానికి చేరుకోబోతున్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తులసిరెడ్డితో పాటు అనేక మంది సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మేనిఫెస్టో కమిటీకి చెందినటువంటి కాంగ్రెస్ నేతలటువంటి కమలమ్మ కావచ్చు, మరికొంతమంది కావచ్చు ఈ యొక్క ప్రదేశానికి ఇప్పటికే చేరుకోవడం కూడా జరిగింది. అంటే అన్నమయ్య జిల్లా, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలందరూ, నియోజకవర్గ స్థాయి నేతలందరూ కూడా ఈ యొక్క ప్రదేశానికి ఇప్పటికే చేరుకున్నారు. వీరందరినీ కూడా ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ఆమె ప్రసంగించేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా మొదటిసారిగా పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టించిన తర్వాత ఈ యొక్క మొదటి సమావేశాన్ని ఇక్కడ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే సునీతారెడ్డి ఇక్కడ పార్టీలో చేరినట్లయితే చేరేటువంటి అవకాశం మెండుగా ఉంది. కాబట్టి ఈ యొక్క వేదిక అనేటువంటిది ఆయన చేరికతో ఒక కీలక పరిణామంగా మనం పరిగణించవచ్చు. హరీష, థ్యాంక్ యూ రమేష్.